హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లాస్ట్ షార్ట్లో నేనైతే పోస్ట్ చేశాను కదండి, ఏకాదశి రోజు మేము శివగిరి క్షేత్రానికి అయితే వెళ్ళాము. ఫుల్ డీటెయిల్స్ అయితే ఇందులో చూపిస్తానండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుందండి. ఇక మేము వెళ్ళిన శివగిరి క్షేత్రం అనేది విజయనగరానికి కరెక్ట్గా 8 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. చాలా ఈజీగా అయితే రావచ్చు. కొండకరకం అనే గ్రామంలో ఉంటుందండి. ఇక్కడ శివలింగం, అలాగే శివలింగంతో పాటు నంది కూడా స్వయంభూగా వెలిసారంటండి. ఒక ఆవుల కాపరికి ఆవులు కాస్తుంటూ వస్తుండగా ఈ శివలింగం అనేది కనిపించిందంటండి రీసెంట్గానే. అప్పుడు ఈ చిన్న గుడిలాగా బిల్డ్ అయితే చేశారు. ఇప్పుడు ఇంకా చాలా డెవలప్ అయితే చేస్తున్నారండి. రోడ్స్ అవి కూడా ఇప్పుడే వేస్తున్నారు. చాలా మంచిగా చేస్తున్నారండి. నిజంగా మేము లోపలికి కూడా వెళ్ళుంటే బాగుండు అనిపించింది, కానీ మేము మధ్యాహ్నం టైంలో వెళ్ళామండి. గేట్లు అయితే క్లోజ్ చేసి ఉన్నాయన్నమాట. కార్తీక మాసం కదండి, 4కి వస్తారంటండి పంతులు గారు. అలాగే కొంతమంది భక్తులు కూడా ఆ టైంకే వస్తారంట. మేమైతే భోంచేసి 2, 3 ఆ టైంలో వచ్చాము. అందుకే ఎవ్వరూ లేరు, మేము మాత్రమే ఉన్నామండి. గేట్స్ కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. యాక్చువల్గా కార్తీక మాసం చేస్తున్నాము స్టార్ట్ అయ్యాక ఎక్కడికి వెళ్ళలేదు అని చాలా ఫీల్ అవుతూ ఉండేదాన్ని. కానీ అనుకోకుండా ఏకాదశి రోజు ఇలా శివగిరి క్షేత్రానికి వచ్చి స్వయంభూగా వెలిసిన శివుణ్ణి దర్శించుకోవడం నాకైతే చాలా బాగా అనిపించిందండి. చాలా బ్లెస్డ్గా అనిపించింది అనమాట. మేమైతే ఆ ఊరికి ఒక చిన్న ఫంక్షన్ పని మీద అయితే వెళ్ళామండి. ఖాళీగా ఉన్నాం కదా, భోంచేస్తాం కదా, టైం ఉందని చెప్పి ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఆ ఊరి దగ్గరేనండి, జస్ట్ 2 కిలోమీటర్స్ అనమాట. అనుకోకుండా ఏకాదశి రోజు రావడం, ఇలా అనుకోకుండా రావడం నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. మేము చాలా మిస్ అయిపోయే వాళ్ళం నిజంగా రాకపోయి ఉంటే కనుక. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదండి, అదంతా కూడా హోల్ విజయనగరం సిటీ. ఒక పక్క అంతా విజయనగరం సిటీ వ్యూ కనిపిస్తుంటే ఇంకొక పక్క అంతా కూడా పల్లెటూరు వ్యూ అయితే కనిపిస్తుందండి. చాలా ఎత్తుగా ఉందన్నమాట ఈ కొండ. మాకైతే బైక్ మీద వస్తుంటే ప్రాణాలు పైకి పోయాయి అనమాట. అంత భయం వేసిందండి. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. నాకైతే చాలా నచ్చిందనమాట. నేను ఎప్పుడు ఇలాంటి ప్లేస్ ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఫస్ట్ టైం వచ్చామండి ఇక్కడికి. ఇంకా రోడ్ అయితే బిల్డ్ చేస్తున్నారనమాట. మాకు చాలా నచ్చింది. చూడండి, మీకు కనిపిస్తుందంతా హోల్ విజయనగరం సిటీ. నాకు చాలా బాగా అనిపిస్తుంది. మంచి ఫీల్ వస్తుందండి. చూడండి, అక్క నేను ఇంకా వస్తున్నారండి వెనకాల. అక్క వాళ్ళు అందరూ ఉన్నారు. ఫస్ట్ మా పిల్లలు మేమైతే బైక్ మీద తొందరగా వచ్చేసాము. వాళ్ళైతే నడుచుకుంటూ వస్తున్నారండి. చాలా రిస్కీ, ఎందుకంటే చాలా అప్ అయితే ఉందన్నమాట. చూడండి, బాగా ఎండగా కూడా ఉంది. మేము ఇంకా అప్పుడే భోంచేసి ఉన్నామండి. యాక్చువల్గా భోంచేసాక నడిస్తే బాగుంటుంది కదా, దగ్గరే అని చెప్పారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఊరి నుంచి నడిచి వస్తున్నామండి. కానీ చూస్తే అంత దగ్గరగా ఏమీ లేదనమాట. ఒక మలుపు దగ్గరే ఉంటుంది టెంపుల్ అనుకున్నాం, కానీ 3-4 మలుపులు అయితే ఉన్నాయి. మొత్తం కొండంతా ఎక్కేసి అయితే వస్తున్నారు. మాకైతే పిల్లలు ఉన్నారు కాబట్టి మా అన్నయ్య వాళ్ళు బండి మీద అయితే తీసుకొచ్చేసారు. కానీ అక్క వాళ్ళు అయితే పాపం చెప్పులు లేకుండా కూడా నడిచి వస్తున్నారండి కొంతమంది. మీకు వాళ్ళందరినీ కూడా చూపిస్తాను. చూడండి, రోడ్ అయితే మొన్న వర్షాలు ఎక్కువ పడినాయి కదండి, మోంతా తుఫాన్ వచ్చింది కదా, దానివల్ల రోడ్ అంతా కూడా కొంచెం కొట్టుకుపోయినట్టు అయితే అయిపోయిందనమాట. ఒక్కొక్కరిని బైక్ మీద అయితే తీసుకొచ్చి దింపుతున్నారండి పైన. చాలా రిస్క్ అనమాట, ఎందుకంటే మొత్తం కొట్టుకుపోయి చిన్న చిన్న రాళ్ళు అవి ఉన్నాయన్నమాట. బైక్ స్కిడ్ అయితే మాత్రం చాలా ప్రమాదం అండి. కొంచెం చూసుకుని మెల్లగా అయితే రావాల్సి ఉంటుందన్నమాట. ఇంకా క్రేన్తో కూడా రోడ్ అది మొత్తం సరిచేసి చేస్తున్నారండి. ఇప్పుడు మీకు చిన్నగా కనిపిస్తూ ఉండొచ్చు క్రేను, ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదండి. చూడండి, నేను ఇంకొంచెం జూమ్ చేసి దగ్గరికి తీయాలనే ట్రై చేశాను, కానీ శివాలయం దగ్గర ఎంత వెయిట్ చేసినా పంతులు గారు అయితే రాలేదు. ఇక మేము వెయిట్ చేసి మళ్ళీ మాకు జరగాల్సిన కార్యక్రమం ఇంకొకటి ఉంది, అందుకే ఫాస్ట్గా చూసుకుని అయితే వెళ్ళిపోయామండి. చూడండి, మీరు కూడా దర్శించుకోండి. వీలుంటే ఎప్పుడైనా తప్పకుండా విజయనగరం దగ్గరలో ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనే చెప్పుకోవాలి. ఒక మంచి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందండి. బైక్ మీద రావచ్చు, కానీ ఆటో మాత్రం అస్సలు పైకి రాదండి. మా ఆటో కూడా చాలా ఇబ్బంది పడుతూ సగం దూరం వరకు వచ్చాం, కానీ ఇక రిస్క్ అని చెప్పి ఆటో అక్కడే వదిలేసి 3 బైక్స్ ఉన్నాయండి. వాటితో ఒక్కొక్కరు ఇంకా నడిచి వచ్చిన వాళ్ళు నడిచి అయితే వచ్చేసారనమాట. పాపం చాలా తిప్పలు పడుతూ కంగారు పడుతూ వచ్చారండి. అమ్మ కూడా వచ్చుంటే చాలా బాగుండు అనిపించింది, కానీ అమ్మ అప్పటి వరకు మాతోనే ఉందండి.
మేము భోజనాలు అవి చేసేసిన తర్వాత అమ్మ డాడీ కూడా వాళ్ళ ఊరైతే వెళ్ళిపోయారు. అమ్మ వాళ్ళకి పౌర్ణమి నోములు అయితే ఉన్నాయన్నమాట. వెళ్ళి క్లీన్ చేసుకోవాలి, ఇంకా చాలా పనులు ఉంటాయి కదండి నోములు అంటే. ఇల్లు క్లీనింగ్ పని అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. మొన్నటి వరకు తిరుపతి నుంచి వచ్చాకే వెళ్ళిపోదాం అనుకున్నారు, కానీ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల చాలా ట్రైన్స్ అయితే ఆపేశారు. ఇక అందుకే అమ్మ వాళ్ళు ఇప్పటి వరకు ఉండి ఈరోజు కార్యక్రమం కూడా చూసుకుని బావ వాళ్ళైతే వాళ్ళని డ్రాప్ చేసి రావడానికి వెళ్ళారు. అందుకే ఈ వీడియోలో మీకు వాళ్ళు కనిపించకపోవచ్చు. మేము వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళైతే వచ్చారండి. వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చారనమాట. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారండి. ధనుష్ని కూడా తీసుకొద్దాం అనుకున్నాం, కానీ స్కూల్ సెలవులు ఎక్కువైపోయాయి అనమాట. తిరుపతి అక్కడికి వెళ్ళాం కదండి, దానివల్ల సెలవులు ఎక్కువైపోయినాయి అని వాడిని అయితే స్కూల్లో పంపించేసాము. ఇలా చెక్కతో అయితే ధ్వజస్తంభం కట్టారండి. చూడండి ఎంత నీట్గా ఉన్నదో. అలాగే ఇక్కడ తులసి ఉన్నది, అలాగే జమ్మి చెట్టు, రావి చెట్టు ఇవన్నీ కూడా ఉన్నాయండి. చక్కగా కార్తీక మాసం కదండి, వచ్చి అందరూ పూజలు అయితే చేసుకుంటున్నారు కొంతమంది. ఇక్కడ చాలా బాగుందండి. మండపం అది కూడా ఉందన్నమాట. మా వాళ్ళు పాపం నడిచి కాళ్ళు లాగి వచ్చాయి కదండి, అందుకే అలా కొంతసేపు కూర్చుని అయితే ఉన్నారు. పైన వాటర్ ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేసి ఎవరూ వాటర్ తెచ్చుకోలేదండి. కానీ పైకి ఇలా నడిచి వచ్చేటప్పటికి అందరికీ దాహం వేసిందనమాట. పిల్లల కోసమని చిన్న బాటిల్ అయితే తీసుకొచ్చాం, అదే మా అందరినీ కాపాడిందండి. అక్క వాళ్ళందరూ కూడా పాపం కాళ్ళు లాగి చెప్పులు లేకుండా కూడా నడిచి వచ్చారు కాబట్టి అలా కూర్చున్నారనమాట. అందరం చక్కగా శివ సన్నిధిలో ఏకాదశి రోజు కొంతసేపు ఇలా కూర్చోవడం చాలా మంచిగా అనిపించింది. మేమైతే వ్యూని చాలా ఎంజాయ్ చేసామండి. పిల్లలైతే చక్కగా ఫొటోస్ కూడా తీసుకున్నారనమాట. మా రజనీ అక్క కూడా ఫోటోలు పిచ్చి, ఇక వాళ్ళ మనవలతో పాటు రజనీ అక్క కూడా చాలా ఫొటోస్ అయితే తీసుకుందండి. వీళ్ళైతే బావమరిదులండి. ఫొటోస్ అయితే చక్కగా తీసుకుంటున్నారు. మా ధనుష్ కూడా వచ్చి ఉంటే చాలా బాగుంది అనిపించింది. వాడైతే మిస్ అయిపోయాడు అనమాట. మేము వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. పాపం వాడిని ఒక్కడనే వదిలేసామని చాలా బాధ అనిపించింది. కానీ వీళ్ళు మాత్రం ఒక్క రకంగా ఎంజాయ్ చేశారండి. అసలు ఫొటోస్ అయితే ఎన్ని ఫొటోస్ తీసుకున్నారో పిచ్చిగా చాలా ఎంజాయ్ చేశారనమాట పిల్లలైతే. కానీ వీళ్ళ స్కూల్ టీచర్ కూడా అస్తమాను ఫోన్ చేస్తూ ఉన్నారు, అలాగే రమ్మని కూడా చెప్తూ ఉన్నారు. కానీ మేమైతే మండే నుంచి పంపాలని చెప్పి ఇక మండే వరకు కూడా అలాగే ఉంచేసాం పిల్లల్ని. ఇక దర్శనం అది అయిపోయింది, ఇక లేట్ అవుతుందని కిందకైతే దిగిపోతున్నామండి. చూడండి చాలా సేఫ్గా దిగాలన్నమాట. ఒక్కసారి కాలు స్లిప్ అయిందా ఇక డైరెక్ట్ కొండ కిందకే వెళ్ళిపోవాలి. కొంతమంది మేము వెళ్తున్నాం కదండి, మేము వెళ్తుంటే పైకి అయితే వెళ్తున్నారనమాట. ఇది పంతులు గారు వచ్చే టైం అంటండి, కానీ మాకు లేట్ అయిపోతుందని చెప్పి మేమైతే దిగిపోతున్నాము. చాలామంది ముందే దిగిపోయారండి. మీకు కనిపిస్తుంది కదండి దారి ఎలా ఉందో, ఆ కిందకైతే వెళ్ళాల్సి ఉందన్నమాట. మమ్మల్ని బైక్ మీద తీసుకువెళ్ళిపోయారు. సగం దూరం వరకు దిగేటప్పుడు నడిచే వచ్చారండి. తిన్నది మొత్తం అరిగిపోయినట్టు అనిపించింది అనమాట. కానీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి, నాకు చాలా నచ్చింది అనమాట. నాకు ఇలాంటి ట్రెక్కింగ్స్ అవి చేయడం అంటే భలే ఇంట్రెస్ట్ అండి. తిరుపతి వెళ్ళినప్పుడు కూడా మెట్లు ఎక్కుదాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఇక బావ వాళ్ళు కూడా అమ్మ వాళ్ళని ట్రైన్ ఎక్కించేసి అయితే వచ్చేసారు. ఇక వాళ్ళతో కలిసి మేమైతే బైక్ మీద మళ్ళీ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇంతకీ ఎందుకు వచ్చామో ఏంటో అనేది మీకు చెప్పలేదు కదా, అదైతే నేను చూపిస్తూ ఉంటాను. కానీ ఆటో ఒక్కసారి సెల్ఫ్ స్టార్ట్ చేస్తే అది దానంతట అదే వెళ్ళిపోతుందండి. నిజంగా ఇలాంటప్పుడు సైకిల్ రైడ్స్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. మా స్కూల్కి వెళ్ళే దారిలో కూడా ఎలా ఉంటే మేము అలాగే ఒక్కసారి తొక్కేసి వదిలేసే వాళ్ళం, అలా సర్రమని వెళ్ళిపోతూ ఉండేది. నాకైతే అది గుర్తొచ్చిందండి. కానీ చూసుకోవాలి, రాళ్ళవి కూడా రోడ్డు మీదకి అయితే వచ్చేసి ఉన్నాయన్నమాట. ఇక మా అన్నయ్య వాళ్ళ ఇంటి ముందున్న రామాలయంకి అయితే వచ్చేసామండి. మేము ఎందుకు వచ్చామో చెప్పలేదు అన్నాం కదా. మా అన్నయ్య అలాగే మా వదిన కూడా మా చుట్టాల అమ్మాయేనండి. వాళ్ళిద్దరికీ పెళ్ళి అయితే సెట్ అయిందనమాట. మేమైతే ఇల్లు చూపులకి అయితే వెళ్ళామండి. భోజనాలు అవి అయిన తర్వాత పంతులు గారు అయితే వచ్చారు. వాళ్ళిద్దరికీ పెళ్ళి ముహూర్తాలు అయితే సెట్ చేస్తున్నారండి. పెళ్లి త్వరలోనే మా ఇంట్లో కూడా పెళ్లి బాజాలు స్టార్ట్ అవుతాయి. అది ఏంటి, ఎప్పుడు, ఎలా అనేది నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చెప్తాను. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాను. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. తిరుపతి వీడియోస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.